రే సిజు, బీవీతో మాట్లాడాలంటే కుదరడం లేదు. ఏంట్రా ఇప్పుడు అంత అర్జెంటు? బీవీతో నువ్వు చాలా అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ వెంటనే కనెక్ట్ చేయి. మిస్టర్ ఆండ్రూ, టుడే వివి ఈజ్ వెరీ బిజీ మ్యాన్. కారణం, ఊళ్ళో ఉన్న చిన్న దోమలు గాని, అడవిలో ఉండే పెద్ద సింహాలు గాని వివి అంటే భయపడిపోవాల్సిందే. నువ్వు గనక ఆయన రౌద్ర రూపాన్ని చూడాలనుకుంటే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడు. अस्सलामुअलैकुम। माफ़ी मुश्किल, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నన్ను క్షమించండి. దుర్గమ్మ తల్లి నన్ను కాపాడు. రే వివి, నీకు నా సామ్రాజ్యం గురించి సరిగ్గా తెలియదురా. తెలుసుకోకుండా నన్ను ఇక్కడికి తెచ్చి కట్టి పడేసి చాలా పెద్ద తప్పు చేశావు. కర్నూలు పాత కర్నూలు అయి ఉంటుంది, కానీ ఈ వివి ఎవరన్నది ఇక్కడ వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. నువ్వు ఎవరు అనేది నాకు అవసరం లేని విషయం. నేను మగాణ్ణి. వివి వివి, నువ్వు తీసుకున్న డబ్బుని, నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోను. నిన్ను, నీ టీషర్ట్ ని నేను మర్చిపోనురా. ఒరేయ్, వీడనుకున్నట్టు కాదులేరా. నేను ఎవరో తెలియక నాతో కళ్ళు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వచ్చారు. నాకేం అసలు అర్థం కాలేదురా. నీకేమైనా అయిందా? అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రేంజ్ అయితే నాగార్జున చిరంజీవి కనుక వచ్చుంటే వాడి పరిస్థితి ఏమయ్యేది? సరే వెళ్ళరా, వెళ్ళి పడుకో. రేపు పొద్దున్నే పని ఉంది. ఏంటి నువ్వు పడుకోవట్లేదా? నువ్వు పడుకోవట్లేదా? సరే సరే, నిద్రపోయినట్టే పడుకోరా. ఎక్కడో ఈ మాట విన్నట్టున్నానే. శ్యామ్. ఓ హాయ్ వందన, ఏంటి విశేషాలు? శ్యామ్, కాస్త సీరియస్ గా నీతో కొంచెం మాట్లాడాలి. ఇంట్లో ఏదైనా సమస్య? ఏంటి అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నేను చాలా సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాను. నిన్న నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి ఒక కుటుంబం వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు నచ్చేశారు. ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. నా బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకో. 2 రోజుల్లో నేను కర్నూలు వెళ్తున్నాను. అఖిల ఆఫీస్ ఏమో నన్ను చూసుకోమంటున్నాడు. నువ్వేనా కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నాకేం తెలియాల్సిన అవసరం లేదు. ఇవాళ సాయంత్రం లోపల ఈ విషయం తేలాలి. ఈ విషయం తేలకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను వెళ్ళొస్తాను. వందనా, వందనా, ఆగు ఆగు వందనా, ప్లీజ్ నేను చెప్పేది. Shyam, I need you in my life. I love you, Shyam. నీకేం కావాలి? నాకు మసాలా దోశ. నీకు మసాలా దోశ? బాబు తినడానికి ఏమన్నా? నాకు తెలీదు, ఆర్డర్ తీసుకుని అబ్బాయి వేస్తాడు. అన్నా, ఓ మాట చెప్పనా? ఇక్కడ వాడు తినొద్దు, అది అంత బాగుండదు. నువ్వు ఉండాల్సినడివే. వస్తాం బాబు, రండి.
రే విజయ్ రారా ఇలా. జోదాస్ని నాతో పాటు పెట్టుకున్నానే, రారా ఇటు దగ్గరికి రా. నువ్వు ఎందుకురా కస్టమర్ని పంపించేశావు? ఇక్కడ ఉన్నవన్నీ పాత పదార్థాలని చెప్పావా? నేను చెప్పింది నిజమేగా, ఎందుకు అరుస్తారు? రే నువ్వు నా దగ్గర పనిచేయడానికి వీల్లేదు, పోరా ఇక్కడి నుంచి. ఇన్ని రోజులు పనిచేసినందుకు జీతం ఇవ్వండి, వెళ్ళిపోతాను. జీతమా? నేను ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా జీతం ఇచ్చింది లేదు, పోరా బయటికి. దీనికి నువ్వు ఆ తర్వాత బాధపడ్డావు. ఎవనో పోరా. అక్కడ ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనబడడానికి వీల్లేదురా, నిన్ను నరికి పారేస్తాను రా. నీకంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి వచ్చి పట్టుకోవయ్యా, చూద్దాం. ఏంట్రా బాగుతున్నావు? ఆగరాగరా. చెప్పుకొని ఏం ప్రయోజనం? వందన, అక్కడే ఆగు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. దేనికి? ఊరికే. మరి ఎందుకని స్టూడియో నుంచి త్వరగా వెళ్ళిపోయావు? అదేంటంటే వందన, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను శ్యామ్ని చూడడానికే వెళ్ళాను. అయితే ఏంటి? ఏయ్, నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పానే వాడిని చూడకూడదు అని? మళ్ళీ ఎందుకు వెళ్ళావు? వాడిని నువ్వు చూడకూడదు, అర్థమైందా? నీకు పెళ్లి కుదించబోతున్నాను, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఆడపిల్లని ఎందుకండి కొడతారు? నేను నెమ్మదిగా చెప్పి దాన్ని అర్థం చేస్తాలేండి. ఆడపిల్లల గురించి మీకు తెలీదా? మీ గుణమే దానికి కూడా. ఇది చూడమ్మా, ఏడవకమ్మా. అమ్మా, నేను శ్యామ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. శ్యామ్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చూడమ్మా, నువ్వు ఏడకు. ఇది చూడు, నాన్నతో చెప్పి అన్నీ సర్దుదాం, చాలు కదా. అక్క ఏడవకక్క ప్లీజ్, అమ్మ చెప్తుంది కదా. ఏడవకమ్మా, అన్నీ సర్దిపోతుందిలే. హలో, నేను బృందాని. బృందా చెప్పు. ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. అక్క ఏడుస్తూ ఉంది తెలుసా, మీకోసమే ఎదురు చూస్తుంది. నేను ఫోన్ పెట్టేస్తాను, ఎవరైనా చూస్తే గొడవ చేస్తాను. రాత్రి 1 గంటకి, ఓకేనా? హలో హలో బృందా, నేను చెప్పేది విను. హలో బృందా. ఛే. హలో, ఏంట్రా శ్యామ్? రేపు పొద్దునే నేను మీ ఫ్లాట్కి వస్తాను. దాందే ఉందిరా. నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఏంట్రా ప్రాబ్లం? అక్కడికి వచ్చి చెప్తాను. సరేరా, ఏదైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. ఓకేరా, థ్యాంక్స్. అన్నా, నాకు పనుంటే ఇస్తావా? పనా? అవును. నీకా? నీ ఇల్లెక్కడా? అదంతా నాకు తెలీదు, నాకు పనిస్తే చాలు. నీకు పనిస్తే నేను జైలుకు పోతాను, పోరా. పనిలేదని చెప్పొచ్చు కదా, నా వివరాలన్నీ ఎందుకు అడుగుతావు? పోవయ్యా. వేళ్ళంత లేవు, ఏంట్రా నీ వాగుడు? కొట్టానంటే ఒక్కొక్కరు వస్తారు మనుషుల్ని చంపడానికి. రారా, త్వరగా బండి వెళ్దాం. ఎక్కువ, త్వరగా బండి ఎక్కువ అందరా. బండి త్వరగా. ఎందుకింత లేట్ అయింది? ఏం చెప్పమంటావు? నాన్నగారు హాల్లో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు, అందుకే లేట్ అయింది. సారీ శ్యామ్. మీ నాన్నగా ఫుట్బాల్ మ్యాచ్ అయి ఉండదు, మీరేదో చూస్తూ ఉండుంటాడు. నీకెప్పుడు వేళకోళమే. ఎవరైనా కనిపెడతారేమో చాలా భయపడిపోయాను. నీ ఫోన్ ఇస్తావా? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఆ? ఏంటి, నువ్వు ఊరికే ఉండవా? శ్యామ్, కాస్త ఫోన్ ఇవ్వు. ఇదిగో, తనకు వేరే పనే లేదు.
హలో నాన్న నేను వందనని. ఏంటి ఎక్కడి నుంచి నాన్న నేను శ్యామ్తో వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతకొద్దు. ఆ, మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఫోన్ దగ్గర పెట్టాను, దాన్ని చూసుకోండి. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. చెప్పేసావా? పడుకో. వందనా, వందనా, లే, ఇల్లు వచ్చేసింది. బ్రదర్, ఇది ఉంచుకోండి. ఏ అదేమి వద్దురా. తీసుకో. ఏ వద్దురా, ఇటువంటి సమయాల్లోనే కదా నీకు హెల్ప్ చేయాలి. థ్యాంక్స్ రా. సరేరా, నేను బయలుదేరుతాను. ఓకేరా, బాయ్. రా వందనా, రా. ఓకేరా, బాయ్. బాయ్. ఏంట్రా ఒక్కడే వస్తున్నానన్నా? ఒరే, ఇది వందన. ఓహో సరే, రండి రండి. రా. మా మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే తీసుకొచ్చాను. చాలా టైర్డ్గా ఉంది, కాస్త ఫ్రెష్ అవ్వాలి. రూమ్ చూపిస్తావు ఓ ప్లీజ్? ష్యూర్, రా. ఎందుకురా నువ్వు భయపడ్డావు? నేను రేపొద్దున అమెరికా వెళ్తున్నాను, అంతవరకు కొంచెం క్షమించు. ఓ, నీ ఫ్లాట్లో నువ్వు నాకు చోటిస్తున్నావు, నేను నిన్ను క్షమించాలా? చాలేరా నీ మాటలు. ఈ రోజు ఈవినింగ్ మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఓకేరా. అర్జెంటుగా చేయాల్సిన విషయాలు చెప్తాను. ఓ, అలాగేలే, వెళ్దాం. అక్కడ స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఒక వెకిలి విధవ, పేరు జాక్సన్. వాడు మైకేల్ జాక్సన్ లా ఫీల్ అవుతుంటాడు. వాడి వల్ల నాకు ఏదైనా ఇబ్బంది అవుతుందా? అలా అని చెడ్డవాడేం కాదులే. రేయ్, నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే. ఆఫీస్కి బయలుదేరే ముందు పిలుస్తాను. ఓకే, ఓకే సరే. ఓకే. అన్నా, ఏంటి బాబు? మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పిస్తే చేస్తానన్నా. ఎవరికి? నాకే అన్నా, ఏ పనైనా పర్వాలేదు. అయితే నువ్వు స్కూల్కి వెళ్ళవా? లేదన్నా, నేను పని చేసుకొని 4 డబ్బులు సంపాదిస్తే చాలు. అయితే నీకు అమ్మా నాన్న ఎవరు లేరా? లేరు, ఎవరు లేరు, నేను అనాథని. సరే, అయితే నాతో రా, నిన్ను నేను చూసుకుంటాను, సరే. భయపడకు. ఆటో రా, ఎక్కు. బంజారా హిల్స్ పోని. రా. నువ్వేంటి గేట్ అంతా తెచ్చిపెట్టి ఎక్కడ సార్, పోయావు? అపర్ణ మేడం గారు పిలిచారు, అందుకే వెళ్ళాను. అపర్ణ లోనుందా? లోపల ఉన్నారండి. మ్మ్. సార్, మీరు డ్యూటీకి వెళ్ళలేదా? నేను ఆన్ డ్యూటీలోనే ఉన్నాను, వీడిని ఇక్కడ చేర్చడానికి వచ్చాను. ఎస్ సార్. సార్ పోలీస్ సార్ చెప్పకుండానే తీసుకొచ్చేశారు. అది చెప్పుంటే నువ్వు అక్కడే పారిపోయేవాడుగా. ఇంటికి నేను చెప్పలేదు, రా. అలా అని కాదు, మీ ఇంట్లో పని ఇస్తారేమో అని. మ్మ్. గుడ్ మార్నింగ్ అపర్ణ. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ డియర్. ఏమీ చెప్పకుండా ఇలా అకస్మాత్తుగా వచ్చారేంటి? వీడు మన కొత్త అడ్మిషన్. నీ పేరేంట్రా? విజయ్ సార్, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. అరే, ఇక్కడ నిల్చోరా. నువ్వు చిన్నపిల్లలు జైలుకి వెళ్తావా లేకపోతే ఇక్కడ నుండి చదువుతావా? చెప్పరా, నోరు విప్పి చెప్పు. ఉండి చదువుకుంటాను. విజయ్ చాలా మంచి అబ్బాయి, ఇక్కడే ఉండి చదువుకుంటాడు. మీరు అస్తమాను వాడిని తిడుతూ ఉండకండి. ఈ అబ్బాయి న్యూ అడ్మిషన్, పేరు విజయ్. తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, అలాగే మేడం. చూసి చాలా రోజులైందిగా, చాలా అందంగా కనిపిస్తున్నావు. పో డియర్. ఇవాళ రాత్రి నేను వస్తాలే, మొత్తం స్టాక్ అంతా ఇవాళ దింపేస్తాలే. ఆ? రారా.
హే జాక్సన్, ఆ, 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 ఎప్పుడొచ్చారు? నేను వచ్చి కాసేపు అయిందిలే. కంప్యూటర్లో ఏం చేస్తున్నావేంటి? ఇతనే నేను చెప్పిన శ్యామ్. హలో, రేపటి హాయ్. నుంచి నీకు బాస్. ఆ, ఓకే ఓకే. రారా. రా కూర్చో. ఎలా ఉంది మన ఆఫీస్? సూపర్గా ఉంది, చాలా బాగుంది. దీనికి నువ్వు చాలా డబ్బు ఖర్చు పెట్టావు అనుకుంటాను. నోరు మూసుకోరా, డబ్బు సంపాదించే మార్గం చూడు. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకురా? నా పేరు రాహుల్. నేను సుధాకర్ని. నేను అజిత్ని. నా పేరు విజయ్. మీ ఇల్లు ఎక్కడా? నాకు ఇల్లు లేదు, నేను అనాథని. అనాథనకు మేమందరం నీకున్నాంగా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు నాతో వస్తారా? పని చేస్తే డబ్బులు వస్తాయి. రే పోరా నువ్వు. మర్యాదగా 3 పూట్ల మేము భోజనం చేస్తున్నాం. అది లేకుండా చేస్తావా ఏంటి చెప్పు. ఒరే వీడితో ఏంట్రా మాటలు? వీడు మనల్ని చెడుపుతాడు. రా పోదారా. సరే రారా మనం వెళ్దాం. బయలుదేరు. ఆ పిల్లాడు ఎటువంటి వాడు? ఆ పిల్లాడు పర్వాలేదులేండి, కానీ ఏం తింటం లేదు. అలవాటైపోతే తింటాడులే. 2-3 రోజులు పోతే వాడికి అలవాటైపోతుంది. ఆ విషయం వదిలే. అది సరే గాని అనవసరమైన కథలన్నీ ఎందుకు? మన సంగతి మనం చూసుకుందాం. ఏయ్, ఎవర్రా? ఏయ్, రేయ్, తెరవరా, తెరువు. ఏయ్, ఎవడా నువ్వు? ఎవడ్రా? ఏయ్, ఆగో. ఏయ్, ఆగమంటుండే ఎక్కడికి పోతావురా? ఆగో. ఏయ్, 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 ఆగరా, ఆగరా. ఏయ్, 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 ఆగో, వస్తున్నా, ఆగో. ఏయ్, నిన్ను పట్టుకుంటాను రా, నేను వదిలిపెట్టినావు. రేయ్, ఎవర్రా? వచ్చి తలుపు తీయండి. ఎవర్రా తలుపు గడియేసింది? పిల్లడు తలుపు గడ్డేసి వెళ్ళిపోయాడండి. ఈ రోజు తీసుకొచ్చిన అవునండి. ఆ అబ్బాయా? వాడు పారిపోయాడు. పోయి చూడరా. నువ్వు పట్టుకోమ్మా. రా, అలాగే. తొందరగా రా. తొందరగా ఎక్కి కూర్చోరా. ఈ రాత్రి ఎక్కడైనా మనం వెతకాలి. వెళ్ళి తెరవరా. ఇదిగో తెరుస్తాను సార్. త్వరగా తెరువు. తొందరగా తెరవయ్యా. రా, ఎక్కు. శ్యామ్, రే శ్యామ్, శ్యామ్. రే శ్యామ్, ఏంట్రా అర్ధరాత్రిలో? నేను బయలుదేరుతున్నాను. నీ ఫ్లైట్ సాయంకాలమేగా. నాకు దారిలో కొన్ని పనులున్నారా. ఇప్పుడు బయలుదేరితేనే అవన్నీ చూసుకుని వెళ్ళగలను. నువ్వు ఒక సెకండ్ వెయిట్ చేయి, డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. రే అక్కర్లేదురా, నేను వెళ్ళడానికి బండి వచ్చింది. నువ్వు వందనతో నేను బయలుదేరుతున్నాను చెప్పు. నేను వందనాన్ని పిలుస్తా. అదే వద్దురా, నువ్వురా. సరే నేను బయలుదేరుతాను. ఇంకో ముఖ్యమైన విషయం, నా జీవితంలో మొదటి సంపాదన కారు, ఫ్లాటు. ఇవి నీకు అప్పగించి వెళ్తున్నాను. రేయ్, మన వస్తానురా. మధ్య ఎందుకురా ఫార్మాలిటీస్ మరేం అంతా? పర్వాలేదురా. డోర్ క్లోజ్ చేసుకో, నేను ఫోన్ చేస్తాను. ఓకేరా. వస్తాను. బాయ్ రా. ఓకేరా, బాయ్. ఏంటి విషయం? ఏమైంది శ్యామ్? మొహం అంతా ఇలా వాడిపోయింది. అఖిల్ వెళ్ళిపోయాడు. నన్నెందుకు పిలవలేదు? నువ్వు నిద్రపోతున్నావు, అందుకే లేపలేదు. అలా చేయడం ఏం బాగాలేదు. ఏయ్, అదేం సమస్య లేదు. సరే పడుకుందా.
ఏంటే ఏంటే నువ్వు చేసేది ఏ? ఆ. తాతగారు నాకు ఆ? పనిస్తారా? పనా నీ పేరేంటి? విజయ్, నాకెవరూ లేరు తాత. నేను వెళ్ళి ఈ బోర్లన్నీ అమ్ముకొస్తాను. నాకు జీతం ఇస్తే చాలు. నువ్వు చదువుకోవడం లేదా? లేదు తాత, నాకు చదువుకోవాలని లేదు. నేను బాగా డబ్బులు సంపాదించి సొంత ఇల్లు కొనుక్కుంటే చాలు. గట్టివాడివే. అవును, నీకు బెలూన్ అమ్మడం తెలుసా? ఒక బెలూన్ అమ్మి చూపించు, ఆ తర్వాత నేను పనిలో ఒకటి పెట్టుకుంటా. కాదు 3 ఇవ్వండి, అమ్మి చూపిస్తాను మీకు. నువ్వు నాతో వచ్చేయి. మ్, అయితే పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ. ఏ? ఆ, పద నువ్వు రా 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 రా. జాక్సన్, good morning. జాక్సన్, good morning. గుడ్ మార్నింగ్. కూర్చో 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 కూర్చో. అఖిల్ సార్ ఈ ఫైల్ మీకు ఇమ్మని చెప్పారు. ఇదేం ఫైలు? అఖిల్ సార్ ఇవ్వాల్సిన అప్పుల లెక్కలండి. ఒక 7 lakhs ఉంటుంది. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి. బాస్, ఆ? నాకు విషయం చెప్పాలి. చెప్పు. నాకు 2 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు. మీరు ఇస్తారని అఖిల్ గారు చెప్పారండి. వారం రోజులు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. ఓకే సార్. నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. ఓకే బాస్. రే టామీ, ఆగు, మేము వస్తున్నాం. ఆగమంటే అది సరే కానీ నీకు చదువుకోవడం ఇష్టమేనా బాబు? వద్దు తాత, నాకు ఉద్యోగం ఇస్తే చాలు. అరే అలా మాట్లాడకూడదు. నువ్వు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత నాతో పాటు పనికి రావచ్చు. అయితే చదువుకుంటాను. మనం మన ఇంటికి వచ్చేసాం. అదిగో కనిపించేదే నా ఇల్లు. ఇల్లు కాదురా, తాతగారి కోట. తాతగారికి ఎప్పుడు తమాషాలే. తమాషా కాదురా, ఇది తాతగారికి కోటే. చాలే ఊరుకోండి తాతగారు. అమ్మాయి రారా, నువ్వు రారా. ఆ, ఇదెవరు కూడా? వీడి పేరు విజయ్. నేను వ్యాపారం చేస్తూ తిరిగేటప్పుడు వీడు నాకు దొరికాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వేరెక్కడికైనా పోవచ్చు కదా. అమ్మాయి, నేను స్నానం చేయడానికి వచ్చాను. వీడికి తినడానికి ఏదైనా పెట్టు. ఏ, ఇక్కడ ఏం చేయలేదు. అందరికి కూడు పెట్టడానికి ఇది సత్రం కాదు. మీకంత పట్టుదల ఉంటే హోటల్కి తీసుకెళ్లి పెట్టండి. 10 పైసలు చేతిలో ఉండవు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తారా ఇక్కడికి? నువ్వు ఎక్కువగా ఏం మాట్లాడకు. వీడిని నేను తీసుకువెళ్ళిపోతానులే. ఆ, అలాగే తీసుకెళ్ళండి. ఎవరు చెప్పారు ఇక్కడ తీసుకురమ్మని? సంపాదించడానికి దిక్కు లేదు. అబ్బా, పదరా. మాటలేమో తక్కువ లేదులే. ఈయనకి పెట్టేదే కూడు వేస్ట్. దీంతో పాటు ఇంకో రారా, మనిషిని మనం వెళ్దాం. కోపం. రమ్మంటే కోపం. నడవండ్రా. వెళ్ళని నడవండి. ఎక్కడికైనా. శ్యామ్, ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? ఏం లేదు, త్వరగా పని అయిపోయింది. ఏంటి ఏంటి ముఖం వాడిపోయింది? ఏం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం ఏంటి శ్యామ్, లేదంటున్నానుగా. ముఖం అంతా వాడిపోయింది. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఏం లేదంటున్నానుగా.
ఇక్కడి నుంచి వెళ్ళు. నేనే అసలు ఇక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాను. ఇలా చూడు, మనం అనుకున్నట్టు కాదు ఇక్కడ పరిస్థితి. ఇక్కడ కంపెనీపై 7 లక్షల అప్పు ఉంది. అది తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అంతా సర్దుకుంటుంది శ్యామ్. దేవుడు ఉన్నాడు శ్యామ్. దేవుడు మనల్ని వదిలేడు. ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. హలో బాస్, ఎక్సెవర్ కంపెనీ వాళ్ళు ఓపెన్ యాడ్ వేశారు. ఎక్కడ? రేపు దాని గురించిన మీటింగ్ హోటల్ క్రౌన్లో పెట్టారు. బాస్, అది 10 lakhs మీటింగ్ అండి. మీరు తప్పకుండా వెళ్ళాలి. టైం ఎన్నింటికి? ఇన్విటేషన్లో 11 గంటలుగానే వేశారు. నువ్వు పని చేయి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కారు ఇక్కడ పెట్టు. ఓకే బాస్, నేను తీసుకొస్తాను. ఏమైంది శ్యామ్? ఒక చిన్న వర్క్ వచ్చేలా ఉంది. రేపు తెలుస్తుంది. నేను చెప్పాను కదా శ్యామ్, దేవుడు మనతో పాటే ఉన్నాడు. మనల్ని కాపాడుతాడు. మలరే పూమలరే మనలో నీ ప్రేమ కుసుమమే ఎండైనా నీడనైనా ముఖము చూడు నా బంగారం ఒక తుఫానుల నా పైన వచ్చావి చలి ఆకాశంలో నీలి మేఘాలుగా సందేశాలు పంపవే ప్రియురాలా ముద్దుల వర్షాలు కురిపించు ముచ్చట్లు చెప్పి మురిపించు నింగిలో చుక్కలు కళ్ళలో మన జీవితం మదనా పకరా కలిసి జీవించుదా మలరే మలరే ఓ మలరే మనలో నీ ప్రేమ కుసుమమే
ఓ జింకగా నా దగ్గర రావే ప్రియుడా నీ ప్రేమ నాతో కౌగిలించి నన్ను రెచ్చగొట్టురా మల్లె చెట్టు తీగలా నిన్ను నేను వాటయ్యనా నింగిలో తారలు నన్ను వెంట పడితే వానలే కురవవా నెమలిలా ఆడుతా మలరే మలరే పూ మలరే మనలో నీ ప్రేమ కుసుమమే ఎండైనా నీడనైనా ముఖము చూపు నా బంగారం ఒక తుఫానులా నాపైన వచ్చావురా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning. What's your name? Where are you from? ఐఎమ్ శ్యామ్, ఏబీసీ అడ్వర్టైజింగ్. Sir, please sit down. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చినట్టున్నాడు, ఏం చేద్దాం? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, వాళ్ళని కూడా పైకి రాని. హలో, నువ్వు కొత్త కదా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ శ్యామ్, ఏబీసీ అడ్వర్టైజింగ్. యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు ముందు ముందు తెలుసుకుంటావు. వస్తాను రా, ఏబిసి షా. చూసారా ఎలా వచ్చాయో? మీరు కాస్త నవ్వితే ఇంకా బాగుంటుంది. ఏయ్, ఇలా చూడు, ఎవరొచ్చారు? సార్ ఒక్క నిమిషం. ఓకే, నో ప్రాబ్లం. మీరేంటి ఇక్కడ? మీరేమిటి ఇక్కడ? మ్యామ్, మేం కూడా పని కోసం వచ్చాం. మీకు ఈ వర్క్ కావాలా లేక మోడలింగ్లోనా? అది మోడలింగ్ లైఫ్ మ్యామ్. నేను ఒక పేమెంట్ డిసైడ్ చేశాను. ఆ పేమెంట్ ఈ చెక్లో రాశాను. ఈ చెక్ తీసుకొని ముంబై వెళ్ళిపోండి. ఓకే మేడం. ఓకే మ్యామ్. సార్, ఇక్కడ పనిచేయడం మాకు ఇష్టం లేదు, తప్పుగా అనుకోకండి సార్. ప్లీజ్ ప్లీజ్. హలో హలో, ఆగండి. జాక్సన్, నువ్వేనా చెప్పు ప్లీజ్. సరే బాస్. ఈ వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఇది మా వర్క్, మేము చేసుకుంటాం. నేను మీకు ఏ ద్రోహం చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నీకు త్వరలోనే అర్థమవుతుంది మిస్టర్ శ్యామ్. పోరా. బాస్,
వాళ్ళు చాలా పెద్ద టీం. వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేం. మనలో నిజాయితీ ఉంటే మనకి సపోర్ట్ చేయడానికి బయట వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు చెప్పింది నిజమే, వేరేదైనా చూడాలి. నేను కాస్త బయటికి వెళ్ళొస్తా. ఇలా వదిలిపెట్టిపోయావే. ఇటు చూడరా, మా నాన్న చనిపోయాడు. ఈ కుక్కని తీసుకుని మా ఇంటికి వచ్చావు అంతే, నువ్వు చస్తావు. జాగ్రత్త, చీపురుతో నీ వీపు మీద వేస్తాను, వీపు పగులుతుంది. పోరా, ఎక్కడికైనా పో. మా నాన్నని చంపినోడు, పోరా. షిజు, ఉయ్యాల షిజు. షిజ్జు, వ్యాపారం తక్కువగా ఉంది. వచ్చేవారం ఇవ్వమంటావా? నీకు తెలుసు కదా ఇప్పుడున్న పరిస్థితి. వచ్చేవారం తప్పకుండా ఇస్తాను. మా బాస్ వచ్చినప్పుడు ఇలాంటి హరికథలు చెప్పకో. ఒరే అలా చూడరా. మామిడికాయ పచ్చ, మామిడి పండు పసుపు, మామిడికాయ పులుపు, మామిడి పండు తీపి. ఎలా ఉందిరా? ఏంటండి ఇది? ఇది ఎప్పుడు పాడే పాట కదా, కొత్త పాట ఏదైనా పాడొచ్చు కదా. ఇదిగో ఇప్పుడు మొదలెడతా. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చిట్టగమున ఏముంది. బాసో, ఏంట్రా నువ్వు? వీడికి డబ్బు ఇవ్వడానికి మనసు రావడం లేదు. వీడి పెట్లోంచి కొట్టేసి తీసుకురారా. మా దగ్గర పెట్టుకున్నావో నీ సంగతి చెప్తాం. సర్లే, ఏదైనా దొరికింది కదా. The whole day, the runner rule to freak out the whole day. We can do it for internal peace. We don't bother whether it is normal or normal. Yeah, everybody. Yeah, we take colors. అన్నా, ఈడెవడన్నా? ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా? రండ్రా. అన్నా, మిమ్మల్ని చూడగానే వాడు చాలా భయపడిపోయాడన్నా. దారిలో పోయే దుమ్ము ధూళి నా మీద పడుతోంది. ఏంట్రా భగవంతుడా.
బాబు నేను ఒక ఫోటో తీనా? నువ్వు నన్ను ఫోటో తీయడానికి నేనేమన్నా సినిమా యాక్టర్నా? అన్నా మాకేదైనా పని ఇస్తావా? మాకు అంటే నేను వీడు మీరు ఏ పని చేస్తారు? మాకు ఏ పనిచ్చినా చేస్తాం, కానీ జీతం కావాలి, లేకపోతే బాగుండదు. నా పేరు విజయ్, వీడి పేరు టామీ. ఏంటన్నా ఇస్తావా? సరే బాబు, నేను మీకు పని ఇస్తాను. రా నాతో రా. ఇది 1000 రూపాయలు నీకు ఇచ్చే అడ్వాన్స్. ఇక మిమ్మల్ని ఫోటో తీసుకోవచ్చా? ఎన్ని ఫోటోలైనా తీసుకోండి, నేను టామీ సిద్ధంగా ఉన్నాం. రెడీయారా? సరే దాని దగ్గర ఉండు. నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో. సరే దాని మీద చేసి కూర్చో. రారా టామీ. రారా కిందకి దిగు. టామీ రా. అయ్యో టామీ రారా రా 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 రా. ఇదేరా మన ఫ్లాట్. రండి టామీ, రా 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 త్వరగా రా. లోపలికి రా టామీ. దా 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 లోపలికి రా టామీ. రా 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 రారా టామీ. మనీలేరా. టామీ, టామీని పట్టుకోరా. నువ్వు అక్కడ కూర్చో. ఇక్కడ కాదు అక్కడ కూర్చో సోఫాలో. టామీని కూడా కూర్చోపెట్టు. శ్యామ్, వీడెవరు? చెప్తాను, నువ్వు తాగడానికి వాళ్ళకి ఏదైనా ఇవ్వు. రారా. అసలు నీకేమైనా పిచ్చా శ్యామ్? ఈ పిల్లాన్ని కుక్కని ఎందుకు మెల్లిగా మాట్లాడు, తీసుకొచ్చావు? వినిపిస్తుంది. నేను చెప్పేది విను. మనకు ఒక కంపెనీ వచ్చేలా ఉందని నీతో చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టు. ఒక అరగంటలో మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే? నవ్వు, ఒకసారి నవ్వవే. ఆ. పూర్తయిందా? అన్నా నా పనేమిటో ఇంకా నువ్వు చెప్పనే లేదు. నువ్వు ఫోన్ చేసావు కదా, విశ్రాంతి తీసుకో, నేను చెప్తాను. త్వరగా చెప్పన్నా. చెప్తానులే. ఎస్ యా. వందన, సక్సెస్. ఆ కంపెనీ వర్క్ మనకే కన్ఫర్మ్ చేశారు. నిజంగా? మరో విషయం, నేను పంపించిన వర్క్ వాళ్ళకి చాలా బాగా నచ్చిందట. శ్యామ్, నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఓకే? సరే శ్యామ్. బాబు, నేను బయటికి వెళ్ళొస్తాను. నువ్వు టీవీ చూస్తూ కూర్చో. వందన, వెళ్ళొస్తాను. సరే. నువ్వు బ్యాగ్ తీసి లోపల పెట్టు. జక్సైట్రా, ఎప్పుడు చూసినా ఫేస్బుకే చూస్తూ ఉంటాం. ఏంటండి? జక్సా, ఈ ఎక్విప్మెంట్స్ అన్ని తీసిపెట్టు. సరే, నా జీతం ఇస్తాన్నారు కదా? రే, ఇస్తాన్రా. ఒక 2 రోజులు వెయిట్ చేయి. ఒక వర్క్ వచ్చేలా ఉంది. ఇస్తానని మాట తప్పరుగా? ఏమనుకోవద్దు, నాకు ఇంట్లో కొంచెం ఖర్చులకు కావాలి. ఇంకో 2 రోజులు పడుతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు, ఖచ్చితంగా నేను ఇస్తాను.
నువ్వు అవన్నీ ఓకే తీసుకెళ్ళు. బాస్. రా. హలో హలో, నేను రవీంద్రన్, హెక్స్ హైవే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే సార్, చెప్పండి సార్. రేపు ఎక్కడికి వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేయమంటావు? సార్ నా ఫ్లాట్కి వచ్చేయండి, నేను అక్కడ ఉంటాను సార్. ఓకే, మీ అడ్రస్ వాట్సాప్లో పెట్టండి. ఓకే సార్, నేను ఇప్పుడే మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఓకే, సీ యూ, బాయ్. జాక్సా, ఎవరు అడిగినా నేను ఇక్కడ లేను, ఆ. బెంగళూరుకి వెళ్ళానని చెప్పు. సర్లేండి, నేను చెప్తాను. జీతం కావాలిగా? రే డామీ, చూస్తున్నావా? చూడు ఎలా చేస్తుందో, భలే ఉంది కదా. చూడు. భలే చేస్తుంది, చూడు. ఏంటి శ్యామ్, అవన్నీ ఏంటి? ఇవన్నీ డ్రెస్సులు విజయ్ కోసం కొనుక్కొచ్చాను. ఎందుకు సడన్ గా ఈ డ్రెస్సెస్ అవి తీసుకొచ్చావు? రేపు ఆ కంపెనీ మేనేజర్ వస్తున్నారు, వీడికి వేసుకోవడానికి డ్రెస్ లేదు కదా, అందుకే కొనుక్కొచ్చాను. అది కరెక్టే. చూడు చూడు. విజయ్, ఒకసారి ఇలా రా. ఏంటక్క, ఏదైనా పనుందా? రారా విజయ్, రా ఇలా కూర్చో. విజయ్, ఈ డ్రెస్సెస్ అన్నీ నీకే, ఒకసారి వేసుకొని చూడు. నిజంగా ఇవి నాకేనా? ఇవన్నీ నీకేరా. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మొదటిసారి కొత్త బట్టలు ఇచ్చారు. నువ్వు నాకు తమ్ముళ్ళంటి వాడివరా, బాధపడకు. నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకురా. వెళ్ళు. ఓ వందన, డోర్ లాక్ చేయకు, కార్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. హలో. హలో, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్స్. కూర్చోండి, మీరు కూర్చోండి. సార్, షీఈ్ మై వైఫ్. Hello. హలో. వీడు నా చిన్న తమ్ముడు విజయ్. చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ స్టూడియో ఇక్కడే కదా? యాక్చువల్లీ ఆఫీస్ బిల్లమందరి దగ్గర ఉంది సార్, కానీ ఈ వర్క్ ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాను. ఓకే, గుడ్. మన మోడల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా? Yes, sir. మరేం ప్రాబ్లం లేదుగా. లుక్ శ్యామ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యూ సైనింగ్ ద అగ్రిమెంట్, యువర్ మోడల్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు యాక్ట్ ఇన్ ఎనీ ఫిల్మ్స్ ఆఫ్ సన్ గ్లాస్ కంపెనీ. Okay, sir. Okay. ఓకే. లుక్ శ్యామ్, ఇదంతా ఒకసారి రీడ్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన చోట సైన్ చేయి. ఓకే? ఓకే సార్. ఇక్కడేనా? అక్కడే. ఓకే సార్. ఇజ్ ఇట్ ఓకే? శ్యామ్, చెప్పండి సార్. ఇదిగో 5 lakhs అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. మిగతాది యాడ్ తర్వాత. ఓకే సార్. ఓకే శ్యామ్, వస్తాను. ఓకే సార్. ఇక వర్క్ అయ్యాక మనం కలుద్దాం. గుర్తుంది కదా, 10 days లో పని అయిపోవాలి. అన్ని రోజులు అవదులేండి, నమ్మండి. ఓకే శ్యామ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. డూ వెల్. ష్యూర్ సార్. నువ్వు ఆ కార్కి ఇస్తే నేను చెక్కు మార్చేస్తాను. శ్యామ్, మనం అందరం కలిసి బయటికి వెళ్దామా? అయితే వాళ్ళని పిలు. సరే. శ్యామన్నయ్య, 5 నిమిషాలు వచ్చేస్తాను. మనసులో నింపు నీ ప్రేమ పంజరమా, కలలులో నిండు నా ప్రేమ ప్రియతమా. విరిసి పూలు నా ప్రియుని కొరకు, పురములు మెరుపులు నన్ను తాకితే, హృదయము పిరి అంత నీకే ఇస్తా, నా చెలి నీవేలే. మనసులో నింపు నీ ప్రేమ పంజరమా, కలలులో నిండు నా ప్రేమ
ప్రియతమా ముచ్చట్లు చేసే ఓ ప్రియుడా మనమిద్దరం దగ్గరవుదామా కళ్ళల్లో పెట్టి కాపాడుదా గుండెల్లో పెట్టి జీవిస్తా నా ప్రేమ కొలత వేస్తే సూర్యుడు అంతలే మన బ్రతుకు ఆనందమే మనసులో నింపు నీ ప్రేమ పంజరమా కలలలో నిండు నా ప్రేమ ప్రియతమా విరిచే పూలు నా సుమ నీకు ఉరుములు మెరుపులు తాకితే హృదయం ఊపిరి అంతా నీకే నా ప్రియ నీవే సర్వస్వమా గానమలపించే కోకిలా మందార పూల తోడుగా కంటికి రక్షణ రెప్పలా ఉన్నావు నా తోడు నీవే కదా గోదారి వరదలులా మనసులు ఒకటైతే సంధ్యావేళలో మనసులో నింపు నీ ప్రేమ పంజరమా కలలులో నిండు నా ప్రేమ ప్రియతమా విరిచే పూలు నా సుమ నీకు ఉరుములు మెరుపులు తాకితే హృదయము పిరి అంత నీకే ఇస్తా నా చెలి నీవేలే జాగ్రత్తగా రారా. ఓ బావా అటు చూడండి. కొంతకాలం క్రితం నేను తరివేసిన అబ్బాయే కదా వీడు.
దేశానికి ఏమయ్యింది? పొగ, నుసి, దగ్గు. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సొస్తుంది. పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం. మీకే కాదు, మీ కుటుంబానికి కూడా. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సుంటుంది. క్రిస్టీ, ఈ వర్క్ చేయాల్సింది ఏబీసీ కంపెనీ. ఓ వాడా? ఎస్ క్రిస్టీ. నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటాను ఏం చెయ్యాలో. క్రిస్టీ, వాడి దగ్గరున్న అబ్బాయికి ఒక వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. నేను చెప్పింది అలా వింటే చాలు. ఓకే క్రిస్టీ. చెప్పిన దాని మీద శ్రద్ధ పెట్టు, తోకాడించొద్దు. ఓకే క్రిస్టీ. వాడిని దెబ్బతీసే పని వాడి ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఏంటి? ఎస్ బాస్. దీని రిపోర్ట్ నాకు 1 అవర్లో కావాలి. యూ కెన్ గో. ఓకే. మీరెవరు? ఎవరు? ఏంటి? మీరెవరు? మీకేం కావాలి? నా పేరు లిసా. చూడు, నాకేం కావాలో నాకు బాగా తెలుసు. నా పేరు చెప్తే మీ ఆయనకు అంతా అర్థమవుతుంది. మేము మీకేం ద్రోహం చేశాం? మాకు మీరు ఏమీ చేయనక్కర్లేదు. అందువల్ల ఒక్కసారి నా దగ్గరికి రా. ఇది కేవలం శాంపిలే. ఆ విషయం మీ ఆయనతో చెప్పు. లిసా మేడం. ఏమిట్రా? ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు తలుపులు తీసింది కదా అని లోపలికొచ్చి నలుగురితో బెదిరిస్తే బెదిరిపోతావా మేము? ధైర్యం ఉంటే నువ్వు ఒక్కదానివే రావే. చూడు, వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాద దక్కుతుంది. పాపా, పట్టుకోండ్రా వీణ్ణి. నీ అంత చూస్తాను రా. పోవే. జాక్సన్, టీ తాగుదాం వస్తా. అరగంట నుంచి ఆడుతున్నాను. 5th స్టేజ్ దాటలేకపోతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరు వెళ్ళండి. నువ్వు వస్తారా? తలనొప్పిగా ఉంది. జాక్సన్, ఇదేదో ఇంటర్నేషనల్ కాల్లా ఉంది. హలో. హలో శ్యామ్, నేన్రా అఖిల్ని. ఒరే అఖిల్, చెప్పరా, ఏంట్రా విశేషాలు? విశేషాలు ఏం లేవురా. రేయ్, నీకు వందనకి అమెరికాలో జాబ్ కన్ఫర్మ్ అయింది. నిజమా? 2 వారాల్లో మీరు రెడీగా ఉండండి. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్. హలో, ఏంట్రా ఏమైంది? రే ఒక్క నిమిషం. మాతో పాటు ఇంకో మనిషి కూడా ఉంటాడు. రే, మా బాస్ వస్తున్నారు. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. రే ఒక్క నిమిషం. ఎటువంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను రా. ఓకేనా? ఉంటాను. సరే, బాయ్. ఓకే బ్రో, బాయ్. జాక్సన్, నువ్వు అమెరికా చూసావా? ఓ పంచే, నువ్వు ఆ కంప్యూటర్లో చూసుకో. ఓకే. ఈయనకి పిచ్చేమన్నా పట్టిందా? అయ్యో, ఏంట్రా, ఏం జరిగింది చెప్పరా?
ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య లేసాట ఆవిడొచ్చి అక్కని కొట్టింది. అక్క అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఏం జరిగింది? మనకి వర్క్ వద్దు శ్యామ్. నువ్వు ముందే ఏడు పాపు. ఏం జరిగిందో చెప్పు. ఈ వర్క్ చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టు నాకు అఖిల్ ఫోన్ చేశాడు. మనకి అమెరికాలో ఉద్యోగం రెడీ చేశాట. 2 వారాలు. నువ్వు 2 వారాలు ఓర్చుకుంటే చాలు. అన్నయ్య నేను మళ్ళీ మా పాత ఉద్యోగానికి వెళ్ళాలి కదా. పర్వాలేదు, మీరిద్దరూ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఒరే ఇలా చూడు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్తావా? నువ్వు నా బుజ్జి తమ్ముడు కదా. గుడ్ మార్నింగ్. Hello, good morning. ఐఎమ్ శ్యామ్. కెన్ ఐ మీట్ మిస్టర్ క్రిస్టి ఫర్నాండిస్? సార్ ప్లీజ్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఏంటి విషయం? సార్ మిమ్మల్ని కలవాలని మిస్టర్ శ్యామ్ వచ్చారు. ప్లీజ్ హోల్డ్. జీనా, అతను లోపలికి రమ్మను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సార్ మిమ్మల్ని లోపలికి ఓకే, రమ్మన్నారు. థ్యాంక్ యూ. హాయ్ శ్యామ్, ఏంటి ఇలా వచ్చావు? క్రిస్టి, నిజంగా నాకు తెలియదు అది మీ వర్కే అని. హే, నో ప్రాబ్లం. సరే, ఇంతకీ ఏంటి విశేషాలు? మేము ఇక్కడ పనంతా మానేసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందువల్ల దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. నువ్వెందుకురా క్రిస్టీ గురించి విచారించావు? నేను కొంచెం సాఫ్ట్గా ఉంటే నెత్తికెక్కుదావనా? క్రిస్టి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే ఉంటానురా. నువ్వు అమెరికా వెళ్ళడం నేను చూడాలి. నీ కౌంట్ డౌన్ ఇప్పుడే మొదలు పెట్టేశాను రా. ఓకే క్రిస్టి, అలా చేయొద్దు ప్లీజ్. ఈ సిటీలో ఎవరినైనా సరే అడుగు, నేను ఎవరినో చెప్తారు. నువ్వు మగాడివైతే అమెరికా వెళ్ళి సత్తా చూపించు. దమ్ముంటే చూపించరా. వచ్చేసావా? శ్యామ్, మనం బయటికి వెళ్ళొద్దామా? ఎక్కడికి? ఏదైనా ఫిల్మ్ కు వెళ్దాం. ఏ ఫిల్ము? విజయ్ నటించిన కొత్త సినిమా వచ్చింది కదా. మన విజయ్ కి చాలా ఫ్యాన్. మన విజయ? అవును. అవునులే, వాడు విజయ్ ఫ్యానే. అయితే వెళ్దాం, రెడీ అవ్వు. ఎస్, ముద్దుగుమ్మ ఉమ్మ ఉమ్మ ముద్దుగుమ్మ. మనోడికి ఫోన్ చేసి టికెట్ లేదని తీసుకున్నాడు. శ్యామ్, కౌంటర్ క్లోజ్ చేసినట్టున్నారు. నేను బ్లాక్ లో టికెట్లు ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. ఉండు, వెంటనే వస్తాను. ఏంటక్క? బ్లాక్ లో కొంటాళ్లే. అన్నా మిగతా డబ్బు పైకి వెళ్ళరా. ఇంకా నువ్వు పైకి వెళ్ళలేదా? పోరా. టికెట్లు ఉన్నాయా? ఎన్ని కావాలి? ఇద్దామంటావా? ఉంటే ఎవరా? 300 ఇవ్వగలవా? డబ్బులు తీ. ఇదిగా తీసుకో, వెళ్ళు. పద. హలో అన్నయ్య, ఒక 3 టికెట్లు. 3. 500. ఇవిగో 3 టికెట్లు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. టికెట్ తీసుకుని ఉండిపోతావేంటి ఇటు? రే, టికెట్లు దొరికారా? అవును. ఆగడరా. ఎవరి మీద చేస్తున్నారు?
శ్యామ్! 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 రండ్రా, త్వరగా రండి, పట్టుకోండి. మీకేం కాదు. జాగ్రత్త, జాగ్రత్త, పట్టుకోండి. ఎక్కించండి. త్వరగా 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 రా. ఏమ్మా వాళ్ళెవరో నీకు తెలుసా? నాకు తెలీదు. శ్యామ్కి శత్రువులు ఉన్నారా? ఉన్నారు, కానీ వాళ్ళతో మాట్లాడి శ్యామ్ సర్ది చెప్పాడు. అయితే అక్కడ వచ్చింది నాకు తెలిసిన మనిషే. ఈ ఊళ్ళో ఉన్న నంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ క్రిస్టీ మనుషులు. అవును, కరెక్ట్. ఒక క్రిస్టియనే. మీకు ఆయనకి ఏంటి గొడవ? వర్క్కి సంబంధించిన గొడవ. మాకు క్రిస్టీ బాగా తెలుసు, అందుకే చెప్తున్నాను. ఒకటి మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, లేకపోతే వాడు మిమ్మల్ని బతకనివ్వడు. అన్నయ్య, మేము ఈ నెలే అమెరికాకు వెళ్తున్నాం, కానీ క్రిస్టీ చెప్పాడు శ్యామ్తో గొడవ పెట్టుకోనని. మేడం, మీ హస్బెండ్ పిలుస్తున్నారు. అన్నయ్య, ఒక నిమిషం. సరే. రండి మేడం. ఎలా ఉంది శ్యామ్? ఏం లేదు, ఏం లేదు. విజయుడి నాకు తెలియదు శ్యామ్. కారులో వచ్చేటప్పుడు వాసునే చెప్పాడు ఆ గుండాలే నేను కొట్టడానికి వాళ్ళని పంపారు. నువ్వేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు? శ్యామ్, నాకేం తెలీదు. ప్లీజ్ నన్ను గుచ్చుగుచ్చడుకు, ప్లీజ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. డాక్టర్తో చెప్పి డిశ్చార్జ్ చేయమని చెప్పు. శ్యామ్, రెస్ట్ తీసుకుని వెళ్దాం. నువ్వు చెప్పేది వింటే చాలు, కొత్తగా కథలేమి చెప్పద్దు, ఓకే? అమ్మా, సమస్య ఏం లేదు కదా? పెద్ద సమస్య లేదు, కానీ శ్యామ్ ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు. నేను వెళ్ళి డాక్టర్ని కలుస్తాను. ఏమైనా కావాలంటే నన్ను పిలువమ్మా. సరే. ఇదే నా నెంబరు. ఓకే, వస్తాను. ఇప్పుడు వాడిని ఎక్కడానికి కనిపెట్టాలి? ఒకవేళ వాళ్ళు ఫ్లాట్లో ఉన్నారేమో శ్యామ్. ఉంటే బాగుంటుంది. ఫోన్ ఎవరో చూడు. హలో. హలో బాస్. శ్యామ్ కాదు, నేను వందన్ని. మేడం, బాస్ ఎక్కడా? చాలా అర్జెంట్ మ్యాటరు. ఒకసారి ఫోన్ ఇస్తారా? కాస్త లైన్లో ఉండు. శ్యామ్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలనుకుంటా. కార్ పక్క కాపు. ఎందుకింత కంగారు పడుతున్నావు? ఆపుతానులే. ఇలాగివ్వు. ఇదిగో. హలో బాస్, ఆఫీస్లో పెద్ద సీన్ జరుగుతోంది. ఏమైంది జాక్సన్? బాస్, ఆ క్రిస్టిగాడు వచ్చి ఆఫీస్ అంతా గందరగోళం చేసి నన్ను బాగా కొట్టి వెళ్ళిపోయాడు. నువ్వేమంటున్నావు? తొందరగా రండి సార్. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. బాస్, ఏంట్రా అది? బాస్, వాడు నన్ను చిత్త కొట్టేశాడు. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తానండి.
ఒక్కటిని వదలకుండా అన్ని తగలబెట్టండి రా. ఏంటండి మీరు చేసేది? ఇది అణుబాంబుకు ముందొక శాంపుల్ బాంబ్. మీరు చెప్పేది నిజమే. అదిగో ఆవిడ కూడా వచ్చిందిగా. సీన్ నాకు అర్థమైపోయింది. ఇంకొక మాట గాని మాట్లాడావో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నన్ను చాచి లంపగా కొట్టాడు. కళ్ళు తిరిగిపోయాయి. కళ్ళు బయలు కమ్మాయి అనుకోండి. ఏమీ అర్థం కాలేదు. స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. అదృష్టం బాగుంది, ఫోన్ పగల కొట్టలేదు. అందువల్ల మిమ్మల్ని పిలవగలిగాను. జాక్సన్, మనం ప్రశాంతంగా బతకూడదని వాడు అనుకుంటున్నాడు కదా? ఖచ్చితంగా నాకు తెలిసిపోయిందండి. బండి తీరా. సరేనండి, వస్తాను. శ్యామ్, ఎలాంటి గొడవలు వద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం శ్యామ్. నువ్వు నా పెళ్ళానివా లేక నా మొగుడివా? చెప్పవే. భార్యని. అయితే నోరు మూసుకుని నువ్వు బండి ఎక్కవే. అయితే ఈరోజు వాళ్ళ పని అయిపోయినట్టే. రారా. పదండి. శ్యామ్. జాక్సన్, నువ్వు నాతో రావద్దు. ఈ బండిలో కూర్చుని 100ని జాగ్రత్తగా చూసుకో. నిన్ను నమ్ముకునే వెళ్తున్నాను. బస్. ఏమిట్రా శ్యామ్, ఏమిటి రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చావా? నాకు నీ దొంగ మొగుడిని చూడాలి. ఎవరు? ఇప్పుడు నేను ఉంచుకున్నాడే నీ బాస్ మిస్టర్ క్రిస్టీ. ఎక్కడ? నీకు తెలుసు కదే. ఇప్పటి వరకు జరిగింది చాలదా? నీ ఇంటికొచ్చి నీ భార్యని కొట్టొచ్చాను కదా. థియేటర్లో నీ తల కూడా పగలగొట్టించుకున్నావు కదా. ఇంకా ఏమిటి తెలుసుకోవాల్సింది? అది నేనే, లీసా. నీతో ఉన్న అనాథ కుర్రాడిని, ఆ కుక్కని ఎత్తుకొచ్చిన ప్లాను నాదే. అర్థమైందా? నీకు ప్రాణాల మీద ఆశుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిట్రా? ఇంతసేపు నువ్వు వాగి నీ మాటలన్నీ నేను ఓపిగ్గా విన్నానంటే చూసే వాళ్ళందరూ అనుకుంటారు నేను మగవాణ్ణి కాదని. ఎప్పటి నుంచో నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఉంచుకో. జాగ్రత్త.
ఏయ్! యబ్బా! నువ్వు అయిపోయావురా. తీసుకుపోడ్రా చెత్త వెదవని. యబ్బా! వదలండ్రా. ఏయ్! ఇప్పుడు చూడరా. ఇందుకేనా అక్కడ అన్ని డైలాగులు చెప్పి ఇక్కడికి వచ్చింది? సరే కానీ లేవరా, రా. నేను వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాను. నువ్వు వాళ్ళతో ఏం తేల్చుకుంటావో తేల్చుకో. మీరు రండి సిస్టర్, నువ్వు వాళ్ళ తేల్చుకున్న తర్వాత రా. గొప్ప వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ ఆఫీస్ అంతా నాశనం చేస్తావా? రారా, ఎక్కరా. రేయ్, వదరా. ఏంట్రా చూపు? అమెరికాకి వెళ్ళి వెళ్ళు. చూపించరా. ఎక్కరా. ఎక్కించరా. నువ్వు ఇప్పుడు వచ్చే ఆఫీసులో చేసింది చిన్న పిల్లాడి గొడవరా. నువ్వు నాకు ఒక వెంట్రుకతో సమానం రా. ఎందుకు పనికిరావు. పోరా చెత్త నా కొడక. కృష్ణే, నీకో విషయం గుర్తు చేస్తున్నాను. నువ్వు కర్నూలు వాడివి కాదు, నేను కర్నూలు వాడిని కాను. లెక్క పెట్టుకో, 3 రోజుల్లోగా నేను అమెరికాకు పోతాను. నేను ఒక గొయ్య తీసుంచాను రా, అందులో నువ్వు పడవు, నేను పడేలా చేస్తాను రా. నీ వల్లైతే నువ్వు చూసుకోరా. ఇది మా ఊరు స్టైల్ రా. ఇక నుంచి నీ ఆటలు ఏవి సాగవురా, ఎంతటితో ఆగిపోతాయి రా. కృష్ణి, ఏంట్రా బాబురావు, ఎక్కరా. వాడిని కింద తిప్పడ్రా. లోపల కళ్ళరా, వెళ్ళు. ఏయ్, నువ్వేంట్రా పెద్ద రౌడీవా? నువ్వు అమెరికాకి వెళ్తావా? అమెరికాకి వెళ్ళి ఏదేదో పీక్కొస్తానన్నావుగా. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్తే కదా వెళ్తావు. నీ చేత 6 మాసాలు ఊచలు లెక్క పెట్టించకపోతే నేను ఎస్ఐగా నా పేరు మార్చుకుంటాను రా. ఈ ఎడ్డయ్యా పైనుంచి పడతా.
నువ్వేంటి లోపలికి వచ్చావు? నేను నీకు గుర్తున్నానా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను. ఛే, ఒరే దున్నపోతా, నేనేరా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాసు, అవును నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఒకసారి ఇవ్వు. నా ఫోన్కి ఛార్జీ లేదు, ఫోన్లో డబ్బులు కూడా లేవు, ఎవరితోనే మాట్లాడలేను. నీకు జామీన్ కావాలా? అయితే వకీల్ని పిలుస్తాలే, వస్తాడో ఏమో. హలో, కిల్లర్ చక్రపాణినా? నువ్వెవర్రా నన్ను కిల్లర్ అని పిలవడానికి? ఏయ్, నేను వీవిని. వివియా? ఈ నెంబర్ ఎవరిది? ఇది కజీర్ నెంబరు. మేమిద్దరం హార్బర్ స్టేషన్లో ఉన్నాం. పోలీస్ స్టేషన్లోనా? నువ్వు వచ్చి మమ్మల్ని జామీన్లో విడిపించాలి. అది నేను చూసుకుంటాలే. సరే, నువ్వు వచ్చేటప్పుడు నా టీమును కూడా తీసుకురా. అది నాకు వదిలే. రే, నేను చెప్పే సీరియస్గా విని వచ్చాయి. 15 నిమిషాల్లో నేను అక్కడ ఉంటానన్నా. హార్బర్ స్టేషన్. నా శక్తి ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. వీడిని నేను ఊరికి వదిలిపెట్టను. మిమ్మల్ని ఎందుకు పోలీసులు పట్టుకున్నారు? ఈ రహస్యం చెప్పకూడదు. చెప్పను. నాకు ఒంటెలిస్తే రోడ్లో ఒంటెలికి పోయాను, అందుకే తీసుకొచ్చి లోపల వేశారు. అది ఒక సెక్యూరిటీ వాడు చూసి పోలీసులకు ఫోన్ చేశాడు. నాకు ఆ సెక్యూరిటీ వాడితే ఏ సమస్య లేదులే. కానీ ఇక్కడ ఎస్ఐ బైజు, వాడిని నేను ఊరికే వదిలిపెట్టను, వాడంతా చూస్తాను. బై సార్, ఏంట్రా వీడిని వదిలిపెట్టండి, వీడు మనవడే. అలాగా? నువ్వు భయపడకో, మనసారేలే. అవునారా? అవును. నువ్వు ఈ సార్ అబ్బాయివా? బాబు కొంచెం లెగ్గు, లేవరా. నేను చెప్పాను కదా, నేను చాలా మంచోడినని. నిన్నేం చేస్తానో చూడరా. అంత చూస్తాను. సార్ వచ్చారు సార్. నీ రక్తం కళ్ళ చూడ చూడాలరా. సార్, నీ సంగతి రేపు చూసుకుంటాను. May I come in? My name is Advocate Killer Chakrapani. అయితే నేను ఈ సెల్లో ఉన్న వివిని అతని బ్రదర్ని విడిపించడానికి వచ్చాను. ఏవీని కావాలంటే తీసుకెళ్ళు, వాడిని మాత్రం తీసుకెళ్ళలేవు. అదేంటి, అతన్ని ఎందుకు వదలరు? ఆ కేసు వేరే అయ్యా, వాడిని వదిలిపెట్టలేం. వై? అతనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఏదైనా ఉంటే నాకు చూపించు, నేను చూడాలి. ఛార్జ్ షీట్ ఏమీ రాయలేదు. మిస్టర్ బైజు ఎస్ఐ, మీ తల మీదున్న ఈ టొప్పి శాశ్వతంగా పోకుండా ఉండాలంటే అతన్ని వదిలేయండి, లేదంటే మెజిస్ట్రేట్ని నేను ఇక్కడికే తీసుకొస్తాను. ఇక్కడే చూడాలా? ఏంటయ్యా? అయ్యా, కిల్లర్ చక్రపాణి జడ్జి ముగుడండి, ఆయనతో పెట్టుకోవద్దు, చాలా ప్రమాదం. సరే అయితే నేను సార్ మీరు కూర్చోండి సార్, టీ పట్రా. సార్ మీరు కూర్చోండి సార్. మీరు బిందు మేడం భర్తని ముందుగా చెప్పొచ్చు కదా, జామీనేం అక్కర్లేదు, మీరు వాళ్ళని తీసుకురావయ్యా. కూర్చోండి సార్, కూర్చోండి మీరు. ఇంకా సంగతులు ఏంటి సార్? హ్యాపీ. నాకు అస్సలు తెలియదు సార్ మీరు బిందు గారు హస్బెండ్ అని. మీ పోలికలు అసలు తెలియటం లేదు సార్. అయినా మీరు చాలా మంచి స్మార్ట్ అండి. మీరు అదరగొడుతున్నారండి. చాలా కేసులు ఉన్నాయండి. సరే బైజు సార్, నేను వాళ్ళని తీసుకెళ్ళొచ్చా? ఫార్మాలిటీస్ ఏమి లేవులేండి, తీసుకెళ్ళండి. ఓకే. బైజు సార్ చాలా మంచి పని చేశారు, నా జీవితంలో మమ్మల్ని మర్చిపోలేను, గుర్తు పెట్టుకుంటాను. రారా, పదండి. నేను చేసింది తప్ప లేదులేండి, ఇక దేవుడే కాపాడాలి.
మెంట్లోడు మళ్ళీ లోపలేసినా వేసేస్తాడు. పదండి. రేయ్ ఆ, త్వరగా పదండి. రండిరా, పోదాం. రండి, త్వరగా రండి. రండి. ఆ. రేయ్ బాధపడకరా, ఇవన్నీ జీవితంలో సహజమేనరా. వెళ్ళు, మీ ఆవిడ చూసుకో. ఓకే బాస్. ఓకే, థ్యాంక్స్ అండి. పర్లేదు. మంచి అబ్బాయి. అవును, వాళ్ళని ఎలాగ ఎయిర్పోర్ట్లో దింపుతావు? నేనిప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తాను, అలా చేస్తే చాలు. హె, ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు ఇవ్వడం వల్లే నన్ను అడ్వకేట్ కిల్లర్ చక్రపాణిని అందరూ పిలుస్తారు. నీ భార్య జడ్జి అయినందువల్లే నువ్వు ఈ కేసులన్నీ గెలుస్తున్నావు అన్న విషయం మా అందరికీ తెలుసులే. మీరు ఎక్కువ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడిని నోరు మూసుకోమను, లేదంటే వాడిని బండిలో దింపేస్తాను. ఒరే నీ నోరు తగలబెట్ట. ఏంటన్నా తమాషగా ఒక మాట కూడా మాట్లాడకూడదా? పెద్ద తమాషా. నువ్వు మరీ ఓవర్ చేయకో. ఏంటి? హలో శ్యామ్. నేను వచ్చేసాను, ఒకసారి తలుపుతారు. సరే. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, నాకేం కాలేదు, ఏం కాలేదు, బానే ఉన్నాను. నేను వచ్చేసానుగా, ఏడవద్దు, ఓకేనా? ముందు నువ్వు ఏడు పాపు, చెప్పేది విను, ఏడు పాపు. స్టేషన్ లో వాసన ఉన్నాడు, ఓకే? తన వల్ల సులభంగా బయటకు వచ్చేసాను. స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది శ్యామ్. వాసు నా ఆ ఎస్ఐకి బెస్ట్ ఫ్రెండ్ అట. నాకేం కాలేదు, నువ్వు ఏడవకు, నేను బానే ఉన్నాను. ఇలా చూడు, నేను బాగా టైర్డ్ గా ఉన్నాను, వెళ్ళి స్నానం చేసి వస్తాను. రాపోదాం. అవును, ఆ శ్యామ్ నీకు వదిలిపెట్టేయచ్చు కదా, మన స్టేటస్ కి తగినవాడు కాదు కదా. చూడు, నువ్వు వాడి గురించి నాతో ఏం మాట్లాడద్దు. నువ్వు ఈ పని చూస్తే మాత్రం చాలు. మైండ్ ఇట్. సారీ డియర్, ఇంకెప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకే? వివి, రేయ్ నువ్వు తొందరగా కిందకి రారా, నేను కిందనే ఉన్నాను. వస్తున్నాను. నీకు ఏదైనా విషయం తెలిసిందా? బీచ్లో ఒక అబ్బాయి కుక్కతో తిరుగుతున్నాడని వేరుశనక్కలు అమ్ముకునే అబ్బాయి చెప్పాడు. అయితే నేను బీచ్కి వెళ్ళి చూసిరానా? తర్వాత సెకండ్ బ్యాటర్ సక్సెస్ అయింది. నువ్వు క్రిస్టియన్ పిలువు. ఊరికే గొడవలు ఎందుకన్నా? ఏయ్ ధైర్యంగా పిలవరా. నువ్వు వెళ్ళేది ఎల్లుండి పొద్దునని వాడికి ఫోన్ చేసి చెప్పరా. నిన్నేం చూసుకుంటాలే అని చెప్పు. ఊరికే పిలిస్తే చాలు. చాలరా, అలా వదలకూడదుగా. ఎవడ్రాది? హలో హలో, నువ్వు మంచి నిద్రలో ఉన్నట్టున్నావు. పక్కలో ఉన్నదాన్ని సరిగ్గా పడుకోబెట్టుకో. నీకేం కావాలరా? నాకేమీ వద్దులే. నీతో ఓ విషయం చెప్పాలి. 3 రోజుల్లోగా నిన్ను గొయ్యిలో తోస్తానని చెప్పాను కదా, దానికి ఇంకా 2 రోజులే బాకీ ఉంది. సరిగ్గా చెప్పాలంటే రేపు మాత్రమే. ఎల్లుండి ఉదయం 10 గంటలకంతా మా ఫ్లైటు. అందువల్ల నీకు వీలైతే నీ చేతనైంది చేయరా చూద్దాం. పోరా వెదవా. ఓ బ్లడీ రస్కెల్ని ఊరికే వదలకూడదు.
ఎలాగైనా సరే వాడు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం నేను చూడాలి. వాడు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాడంటే ఇక మనకి పరువు పోయినట్టే. రేపు రాత్రికి చూడు వాడి గతి ఏమవుతుందో. వెయిట్ అండ్ సీ. అన్నయ్య, ఫ్లాట్కి మేము రోజు వచ్చాం, కానీ మీరు అక్కడ లేరు. టామీ ఇక లేదురా. ఏమైంది? అది చనిపోయింది కదరా. అయ్యో అన్నయ్య, ఇది వాడి లవ్వర్ తెలుసా? విషయం ఏమిటంటే ఇది చనిపోయిన బాధని మర్చిపోవడానికి దానికి వేరే దాన్ని సెటప్ చేస్తున్నారు. ఎక్కడుంది? ఓసారి పిలు. Come on, come on. Yeah. రా 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 రా, Come on, come on. తినరా. హలో వివి, తీసుకెళ్ళి ఏమైంది? ఇద్దరు దొరికారు. మేము భోజనం చేస్తున్నాం. మీరెక్కడా? నేను ఇక్కడ పక్కనే ఉన్నాను. మన ప్లాన్ అంతా కుదిరిందిలే. రేపు ఉదయం వెళ్ళడానికి రెడీగా ఉండు. రాత్రికి కలుద్దాం. ఓకే? ఓకేనా, రాత్రి కలుద్దాం. ఓకే, బాయ్. ఈ వీవి చాలా మంచోడు కదా, మనకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. అవును, మనకి నానే వాళ్ళు ఎవరూ లేరు, కానీ బంధువుల సహాయం చేస్తున్నాడు. మనకి తనంత సహాయం చేస్తున్నాడు కదా, తన రుణం మనం ఎలా తీర్చుకోగలం? అది నిజమే. వీవి రేపు వెళ్లే విషయం గురించి ఏం చెప్పాడు? అదంతా సస్పెన్స్ అని చెప్పారులే. అయితే భోజనం తర్వాత మీ ఇద్దరం ప్యాకింగ్ చేసేస్తాం. రేయ్, వాళ్ళని సేఫ్గా దింపగలమా? అదేంటన్నా అలా చెప్పారు? మనం చేసేది సాధారణమైన విషయం కాదు, అందువల్లే. ఆ క్రిస్టి సంగతి తెలుసు కదా, సిటీ అంతా వాడి మనుషులే, కాబట్టి వాడికి తెలియకుండా వీళ్ళని ఎయిర్పోర్ట్కి చేర్చాలి. ఇంకేం చేసేది? మనం ఇరుక్కుంటావా? అసలు అతను ఏం తప్పు చేశాడని? పాపం చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. అన్నా, మనం రొట్టి బిజుని రంగంలోకి దింపుదామంటావా? ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చి అంతా చెడగొట్టద్దు. నువ్వు నోరు మూసుకో. అన్నయ్య, మిమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నిన్న రాత్రి ఎస్ఐ గారితో నేను మాట్లాడాను. అవును, ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఇలా చూడనా, మీకు తెలియదు గాని ఆ రొట్టి బిజ్జు సామాన్యుడు కాదు, గొప్ప మాసు. రేయ్, అన్నా, ఇది ఒట్టి గ్యాసే అన్నా. నీ మొహం. రేయ్, మీ ఇంట్లో టాయిలెట్ లేదా?
ఇది విద్యాబాలకు తెలిసిందంటే చంపేస్తుంది. రొట్టి బీజును కాదు, వీడిని పంపాలి. వాడు పారిపోతాడు దెబ్బకి. బాంబేస్తాడు, పెద్ద బాంబు. ఛీ! ఆపు 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 బండి ఆపు ఆపో. ఆపోయా. ఏంటయ్యా? వచ్చాడు. ఏం కావాలి మీకు? ఆ? ఏంటి సార్, గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి? మీరు మీ శక్తిని చూపించి వీవిని కొట్టారు. ఇప్పుడు ఇది మా ఏరియా. ఇప్పుడు దానికి బదులు తీసుకునే వెళ్తాం. అయితే నా మీద చెయ్యి వేసి చూడరా. ఏ మాసు, ఇదిగో తీసుకో. నువ్వా? ఏంట్రా? ఆ? నువ్వు నా మీద చెయ్యేస్తావా? వేస్తావురా? ఒరే రొట్టి, ఏంట్రా మూసుకుని పోరా. అనవసరంగా వాగేవో చేస్తావు. ఎదవ్వా. ఏరా రొట్టి, నువ్వు నన్ను దెబ్బలు తినిపించావు కదరా? అయితే ఏంట్రా? ప్లీజ్ ఇది ఎవరికి చెప్పగరా. అమ్మాయి కూడా నాతో ఉంది. నన్ను నవ్వులు పాలు చేయగరా. నీకే సహాయం కావాలన్నా చేస్తా. అలా చెప్పకూడదంటే ఇదిగో ఈ రొట్టె బాగా తిను. తింటా, నువ్వు చెప్తే తిన్నా. వద్దులేనే. సర్లే వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వు. రే, నువ్వు కూడా రెడీ అవ్వు. చాలు చాలు, టైం అయిపోయింది. అవుతుంది. ఒక్క నిమిషం. ఇంకా ఎంతసేపు? అయిపోయింది. నువ్వు వీటిని పట్టుకో. అరే టైం అవుతుంది, త్వరగా రండి రండి రండి. టైం అవుతుంది, రండి రా. సరే టామీ ఏడి? వాడికి ఎందుకు వెళ్ళాడు? విజయ్, టైం అయింది, త్వరగా రండి. రమ్మంటుంటే త్వరగా రండి. అమ్మో. అన్నా దీన్ని లోపల పెట్టండి. టామీ 1 వీక్ వీలైతే ఈలోగానే టామీని టామీ? తీసుకెళ్ళిపోతాను. మరేం పర్లేదు, కూల్ మ్యాన్. అన్నా వాడిని వదిలిపెట్టి వెళ్ళడం బాధగానే ఉంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. చూడు, ఈ ఊరోళ్ళ గురించి నీకు సరిగ్గా తెలీదు. స్నేహం చేస్తే ప్రాణం ఇచ్చేస్తారు తెలుసా. వెళ్ళి హ్యాపీగా ఉండు. ఓకేనా? ఫ్లైట్ కి టైం అవుతుంది. ఓకే జాగ్రత్త, త్వరగా వెళ్ళు. టామీ రా. వెళ్ళాక రా. ఫోన్ చెయ్యి. రా. అర్థమైందా? రారా, త్వరగా త్వరగా రా. డోర్ నేను తీస్తాను. ఎక్కు. ఎక్కు. హలో అన్నా, మేము బయలుదేరాం. బండి ఆపు. ఏమైంది వందన? అయ్యో శ్యామ్, నా గొలుసు ఫ్లాట్ లోనే మర్చిపోయాను. ఈ టైంలో ఏంటది? సారీ శ్యామ్. అన్నా ఒక్క నిమిషం వెయిట్ చేయి, వచ్చేస్తా. అన్నా చెప్పు. రే మీరు ఎక్కడున్నారా? వందన చైన్ ఫ్లాట్ లో పెట్టి మర్చిపోయింది. రే నువ్వు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. వాళ్ళు కిందకు వచ్చేస్తారా. బయలుదేరు తొందరగా. ఓకే. ఇవి ఏమైంది?
తను తినగా మన ఏరియాకి వచ్చామను అక్కడంతా రెడీ చేసి పెట్టాను. వందన మీరు బయలుదేరండి, నేను వచ్చేస్తాను. త్వరగా బండి తీయండి. నువ్వు ఎంజీ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళు. ఓకే. హలో, హలో, వినిపిస్తుందా? వస్తున్నాను. ఆ జూబిలీస్ నుంచి లెఫ్ట్ తీసుకుని వెంటనే వచ్చాయి. అక్కడ నుంచి కాలేజ్ వైపు అటు కాలేజ్ వైపు రా. అక్కడికే వచ్చాను. ఓకే, తర్వాత ఎటు? అక్కడి నుంచి వచ్చే రైటే. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకో. అక్కడ నుంచి త్వరగా వచ్చే.
Hands in the sky, yo, knee to the floor, leave you stressing. Unhappiness at the door, keep you funky. వాళ్ళు వెనకే ఉన్నారు, అంతా రెడీయేగా? వందన, నువ్వు తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. బైజు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఓకే అన్నయ్య. నువ్వు త్వరగా దిగరా. రా, దిగు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కుడివైపు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. నువ్వు లెఫ్ట్ తీసుకో. త్వరగా వెళ్ళు. అంటే థ్యాంక్ యూ. అంతా ఓకేనాగా? శ్యామ్, వందనా, విజయడి ఇంకా రాలేదు. రాలేదా? రారా, రా, తేల్చుకుందాం రా. వస్తున్నాడా? శ్యామన్నా, విజయ్, ఇప్పుడే నాకు మనసు స్థిమితంగా ఉంది. నువ్వు పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు అనుకున్నాను. ఇది కూడా చేయకపోతే నేను నీ తమ్ముని ఎలా అవుతానన్నా? వచ్చేసారా? ఓకేనా? సంతోషమా? హాయ్. నువ్వు ఇప్పుడు కూడా అనుకుంటున్నావా ఫ్లైట్ ఎక్కగలనని? ఎరా, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఇంత దూరం రాగలిగిన వాడిని ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు తెలీదా? నేను నీకు ఆ రోజు చెప్పాను, 3వ రోజు నువ్వు గోతులో పడతావు అని. ఆ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఓసారి నీ వాట్సాప్ చూసుకో. నీ అబ్బో, నువ్వు మూసుకుపోరా. ఈ సెకండ్ వరకు నువ్వు విలన్వి, నేను హీరోని. ఇక నుంచి నువ్వు హీరోవి, నేను విలన్ రా. 6 నెలల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి నా కోసం నువ్వు ఇక్కడ ఉండాలిరా. ఇదేరా తెలుగోడి మొగతనం, తెలుసుకో. ఏమంటావన్నా? ఈ కారణంతో నువ్వు నా గుంపుని నన్ను ఏమైనా చేసావనుకో, తర్వాత మాటలు కాదు పేల్చేస్తా.
వీడిని వదిలిపెట్టి నువ్వు పని చూడరా శ్యామ్. ఇంకా నిలబడ్డావే పోరా పోరా. నీకు చేతనైంది చేసుకో వెళ్ళు. నువ్వు హ్యాపీగా ఉండు. ఓకేనా బాయ్ బాయ్. బాయ్. నారా. నా. ఓకే అన్నా బాయ్ బాయ్. బాయ్ నా వెళ్ళొస్తా. బాయ్ బ్రో. సేఫ్గా దింపాలి. ఓకే వివి నేనున్నానుగా. టాటా.